ఇంకా ఫస్ట్ అయితే నేను స్నానం చేసి వచ్చానండి. నైట్ అయితే ఇదంతా కూడా సర్దేసి పేపర్లు వేసి సామానం అంతా కూడా సర్దాను. అంటే పేపర్ అంతా కూడా తడిచిపోయి పాడైపోయిందండి. మొత్తం అంతా చిరాగ్గా ఉందని చెప్పేసి ఈ అలమార అంతా సర్దాననమాట. ఇంకా నైటే నేను స్నానం చేశాక ఈ పూజా సామానం అంతా తీసేసి పక్కన పెట్టేసుకొని దేవుడి పటాలు తుడిచేసుకొని బొట్లు పెట్టేసుకున్నానండి. గ్రహణం అయింది కదా! ఇంకా గ్రహణం అయ్యాకైతే మనం బొట్లు పెట్టుకోవాలి కదా అని చెప్పేసి మొత్తం తుడిచేసుకొని బొట్లు అయితే పెట్టేసేసుకున్నాను. ఇంక నేను స్నానం చేశాను. చీర అయితే కట్టేసేసుకొని ఇంక వచ్చైతే ఫస్ట్ దేవుడి సామానం అయితే తీసుకొని ఇక్కడ పెట్టుకుంటానండి. దేవుడి సామానం తోమాలన్నమాట. ఇంకా గిన్నెలన్నీ గట్టు మీద ఉంటే సర్దుకుంటున్నాను. ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే పెట్టేసేసి వాళ్ళని స్కూల్కి పంపించానండి. ఇంకా టిఫిన్ అయితే బయట తెచ్చుకోమన్నాను. ఇంక ఈ రోజైతే టిఫిన్ ఏదైనా చేయడానికి పెట్టుకున్నామంటే ఈ పని అవ్వదనమాట. ఇంకా దేవుడి సామానం కూడా నైట్ తోమేద్దును కానండి. కాకపోతే ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాను. దేవుడికి పువ్వులు అవి తెచ్చుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి కాసేపు అయితే బాబు దగ్గర కూర్చొని పువ్వులు అవి తెచ్చేయమని బాబుని ఇంకా అవన్నీ పట్టుకొని మేమైతే పిండి అయిపోయాక వచ్చేసాము. ఇంకా తర్వాత దేవుడి సామానం కోసమని నేను పితాంబరి పౌడర్ అయితే తెప్పించానండి. ఎందుకంటే చింతపండు పెట్టి ముగ్గు పెట్టి తోమేస్తాను, తెల్లగా వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు లేట్ అయిపోద్ది అనమాట. చాలా టైం అయితే అయిపోయింది ఇప్పటికే. ఇంకా లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా దీంతో అయితే కొంచెం అలా పట్టిచ్చేసి తోమేస్తే తొందరగా వదిలిపోతాయి కదా. ఇంకా అన్నీ ఇత్తడివే ఉన్నాయండి. ఇంకా వెండి గ్లాస్ అయితే నేను పాలు పెట్టడం అంటే గ్యాప్ వచ్చిందని చెప్పాను కదండి. 4 రోజులు 5 రోజులు నేనైతే పూజ చేసుకోలేదనమాట. అందుకని చెప్పేసి ఆ గ్లాస్ అంతా కూడాను బాగా నల్లగా అయిపోయింది. అందుకని చెప్పి ఇంకా పితాంబరి అయితే తెప్పించేసి తోముకున్నాను. తెల్లగా వచ్చాయండి. ఇంకా తోమేసుకున్నాక పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా పూజ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇంట్లో చేసుకునే చిన్న చిన్న పనులు చిన్న చిన్న షార్ట్లుగా అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కూడా నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దండి. ఇంకా ఈ పూజ అయితే చేసేసుకున్నానండి. ప్రశాంతంగా అనిపించింది. పూజ అయిపోయాక నేను టిఫిన్ ఏమీ లేదండి నాకు. అందుకని చెప్పి అమ్మ అయితే ఇంటి దగ్గరే నేను చట్నీ చేశాను. పిండి ఏదన్నా ఉంటే అట్టు వేసుకొని నేను చట్నీ అయితే తీసుకొస్తానని చెప్పారు. సర్లే వెళ్ళి తీసుకురమ్మన్నాను. ఇంక ఈ లోపైతే నాకు టీ పెట్టేసి ఇచ్చారండి. నేనైతే టీ తాగేసేసి తర్వాత అయితే అట్టు వేసుకుంటాను. ఇంకా దేవుడికైతే సోమవారికి నేను పువ్వులు తీసుకొస్తాను కదండి, మల్లెపూలు విఘ్నేశ్వరుడికి పెట్టడానికి. ఇంకా ఆయనకి పెట్టడానికి తీసుకొచ్చిన పువ్వుల్లో చిన్న మొక్క అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి పెట్టుకోవడానికి. స్మెల్ అయితే సూపర్గా వస్తున్నాయి అన్నమాట. బాగున్నాయండి. ఇంక ఇప్పుడే బాగుంటాయి మొగ్గలు. ఇంకా టీ తాగేద్దాం.